గైస్ చాలా మంది మనకు స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తుంటారు, కానీ కొంతమందికి మాత్రం స్టాక్ ఆప్షన్స్ లో బ్యాన్ లిస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. సో మీకు ఈరోజు బ్యాన్ లిస్ట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా సేవ్ చేసుకో, ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఈ బ్యాన్ లిస్ట్ గురించి మనకు తెలియాలంటే మీకు తెలియాల్సింది ఫస్ట్ MWPL అంటే మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్. అసలు ఒక స్టాక్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనం కొత్త పొజిషన్స్ ని క్రియేట్ చేయలేము, కానీ ఓల్డ్ పొజిషన్స్ ని ఎగ్జిట్ కానీ అలా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే మన బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది అనుకోండి, బయ్యర్స్ కన్నా ఎక్కువ సెల్లర్ కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది, ఎందుకంటే న్యూ పొజిషన్స్ ఓపెన్ అవ్వదు కాబట్టి. ఇక్కడ మీకు డీటెయిల్ గా చూపిస్తాను రండి ఆన్ స్క్రీన్ లో, ఎందుకంటే నేను నిన్న మీకు సేల్ అనేది ఎంట్రీ ఇచ్చాను. చాలా మంది తెలియకుండా ఆ స్టాక్ ఆప్షన్ ని కొనుక్కున్నారు అండ్ అది ఇప్పుడు లాస్ లో ఉంది. ఎందుకు లాస్ లో ఉందో కూడా నీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడ రండి, స్టాక్ వచ్చేసి మనకు డైలీ టైం ఫ్రేమ్ లో ఉంది. నిన్న మనం ఎప్పుడైతే క్లోజింగ్ ఇచ్చిందో మనకు రెసిస్టెన్స్ పైన అండ్ సప్లై వీక్ పైన, అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసినాం. ఇక్కడ నేను ఆప్షన్ ట్రేడింగ్ అనేది రికమెండ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనకు సేల్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది MWPL. ఇక్కడ మనకు డీటెయిల్ ఇచ్చి చూడండి, 95% కన్నా ఎబో మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ వెళ్ళింది అనుకోండి, బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది అంటే 80% కన్నా బిలో వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. అందుకని చెప్పి ఇందులో మనకు ఎక్కువ స్మోక్ అనేది జనరేట్ అవ్వదు, ఓన్లీ ఇంట్రెన్సిక్ వాల్యూ మాత్రమే ఉంటుంది. అందుకని చెప్పి బయ్యర్స్కి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది, సెల్లర్స్కి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మీరు కింద డీటెయిల్గా చూసుకోవచ్చు, ఎప్పుడైనా సరే స్టాక్ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకోండి, 95% కన్నా ఎబో ఉందా బిలో ఉందా అని చూసుకొని అప్పుడే మనకు స్టాక్ ఆప్షన్స్లోకి ఎంట్రీ అవ్వండి. ఓకే, ఇది బ్యాన్ లిస్ట్ డైలీ చూసుకున్న తర్వాతనే స్టాక్ ఆప్షన్స్లో బై చేసుకోండి. ఓకే, இன்னும் பயங்கரமா இருக்கும்.